హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అప్పుడే మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ వారంతో ఈ సీజన్ 13 వారాలని విజయవంతంగా పూర్తి చేసుకొని ఇక సెమీఫైనల్ వారానికి అడుగు పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం అయిన కారణంగా బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఫుల్ సీరియస్ అయ్యి మాట్లాడటం జరిగింది. ఎందుకు అంటే ఇవే ఇక చివరి వారాలు, మరో వారం ఉంటే ఫినాలే వీక్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో చేసే ఏ చిన్న తప్పైనా కూడా తమని దారుణంగా ముంచేస్తుంది అనేసి హౌస్మేట్స్కి చెప్పాలన్నదే నాగార్జున యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కింగ్ తనూజాతో మాట్లాడుతూ తనూజాపై ప్రశంసల జల్లు కురిపించారు. తనూజ, ఈ వారం నువ్వు టాస్క్ ఆడింది తక్కువే అయినా కూడా ఆ టాస్క్లో అంటే వాటర్ని బ్యాలెన్స్ చేసే టాస్క్లో సూపర్గా ఆడావు తనూజ. నీకు మజిల్స్ నుంచి ఎక్కువ పవర్స్ లభించకపోయినా కూడా అంతసేపు వాటర్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. దాదాపుగా ఆ టాస్క్లో నువ్వే గెలుస్తావని అనుకున్నాను, కానీ నీకంటే బలంగా సుమన్ అలాగే స్టాచ్యూలా నిలబడిపోవడంతో నువ్వు గంట పాటు నిలబడ్డావు అంటేనే నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతసేపు నువ్వు ఉంటావు అనేసి నేను ఊహించలేదు, కానీ నీకు ఆటపై ఉన్న డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అంటూ నాగార్జున చప్పట్లు కొట్టడంతో ఆడియన్స్ కూడా తనూజ కోసం చప్పట్లు కొట్టడం జరిగింది. దీంతో తనూజ, నువ్వు గెలిచావా ఓడావా అన్నది కాదు, టాస్క్లో మనం ఎంత మేర ఎఫర్ట్స్ పెట్టాము, ఆ టాస్క్ కోసం మనం ఏమాత్రం కష్టపడ్డాము అన్నదే ఆడియన్స్ గమనిస్తారు అంటూ చెప్పడంతో, అవును సార్, అందుకే నాకు సాధ్యమైనంత వరకు హ్యాండిల్ చేయాలి అనుకున్నాను, ఇక ఆ తర్వాత హ్యాండ్ పెయిన్ స్టార్ట్ అవ్వడంతో వదిలేశాను అంటూ చెప్పింది. అయితే నువ్వు ఆ టాస్క్లో ఓడిపోయిన తర్వాత కూడా సంచాలకుగా చేసిన ప్రతి టాస్క్, అలాగే ఏ టాస్క్ జరిగినా అందులో ఏ తప్పు జరిగినా నువ్వు వేలెత్తి చూపించిన విధానం కానీ చాలా బాగుంది. ముఖ్యంగా రీతు భరణి ఆడిన టాస్క్లో అది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటూ నువ్వు కనిపెట్టిన విధానం కానీ, అక్కడ రీతు నీ ఫ్రెండ్ అయినా కూడా భరణికి సపోర్ట్ చేస్తూ భరణి గారికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని గమనించి సంచాలకైన సంజనాని రీతుని నువ్వు క్వశ్చన్ చేసిన విధానం ఏదైతే ఉందో మరో లెవెల్. అంతే, ఈ సీజన్ విన్నర్ అవ్వడానికి ఈ లక్షణాలు సరిపోతాయమ్మా నీకు, నువ్వు గోల్డ్, అంతే బంగారానివిరా నువ్వు అంటూ నాగార్జున తనూజపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో తనూజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్, ఐ లవ్ యూ సార్ అంటూ చెప్పింది. ఏదేమైనా కూడా తనూజ ఈ వారం మాత్రం తన ఆటతో మాటతో అందరినీ ఆకట్టుకున్నది అనేది మాత్రం అక్షర సత్యం. సో నాగార్జున తనూజతో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.